టెంట్ వేసుకున్నాడు అనమాట. ఇప్పుడు లోతును గురించి మనం గమనించినప్పుడు తన యొక్క కనుదృష్టిని బట్టి దర్శించి నడుస్తున్నాడు. ఎలా నడుస్తున్నాడు? దర్శించి నడుస్తున్నాడు. విశ్వాసం లేదు, ఫెయిత్ సైట్ లేదన్నమాట. మనము ఆ మాట తెలుగులో ఎలా ఉంది? దర్శించి నడవకుండా అది విశ్వసించి నడవాల. మాట మనం చదువుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అనుకుంటున్నా, 5వ అధ్యాయము 6వ వచనం. 2 కొరింథీ 5:6. 2 కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనం. తీసిన వారు చదవండి. వెలిచూపా? వెలిచూపు వలన మనం నడవకూడదు. ఇప్పుడు చెప్పాలంటే లోతుకి ఏ చూపు ఉంది? వెలిచూపు ఉంది. విశ్వాసం వలన నడిచే ఆ యొక్క దృష్టి అతనికి లేదు. వెలిచూపును బట్టి చూస్తే ఇది బాగుంది. వెల్ సెటిల్డ్ అవ్వాలంటే మనము అక్కడికి వెళ్తేనే మన యొక్క లైఫ్ వచ్చి సెటిల్డ్ అవుతుంది అనుకున్నాడు. ఇది వచ్చి ఓన్ చాయిస్ అని మనం చెప్పవచ్చు. అంటే సొంత తీర్మానము. ఆయన దగ్గర మనం ప్రార్థనను చూడలేకపోతున్నాము, దేవుని యొక్క మాటలు మనం చూడలేకపోతున్నాము. సరే, ఇప్పుడు వెలి చూపును బట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడ తన యొక్క గుడారాన్ని వేశాడు? దానికి సమీపంగా. ఎక్కడ? సొదొమ గొమొరానికి సమీపంగా. ఆదికాండము 13వ అధ్యాయము, ఆదియాగము 13వ అధికారం 12వ వచనం. ఆదికాండము 13వ అధ్యాయం 12వ వచనం. చూడండి, సొదొమ దగ్గర తన గుడారము వేసికొనెను. ఎప్పుడు అబ్రాహాము నుండి దూరం అవుతున్నాడో దేనికి సమీపం అవుతున్నాడు? చెప్పండి. సొదొమ గొమొరానికి సమీపం అవుతున్నాడు. ఎప్పుడు మనము విశ్వాసానికి దూరం అవుతున్నామో అప్పుడు మనం అవిశ్వాసులతో కలిసిపోవడానికి అవకాశం ఉంది. అబ్రాహాము దగ్గర నుండి వచ్చేసాడు, కనులెత్తి చూశాడు, ఇది వెల్ సెటిల్డ్, ఇక్కడికి వెళ్తే బాగుంటుందని అనుకున్నాడు. వెలి చూపులను బట్టి నడిచాడు. దగ్గరికి వెళ్ళాడంట. ఒకవేళ వారిని బట్టి ఆయనకు కొంచెం భయం ఉంది. ఎందుకంటే ఈ మనుషులు వచ్చి సామాన్యమైన వ్యక్తులు కాదు, ఏదైనా హాని చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు దగ్గరికి వెళ్తూ ఇంకా ఏమైందంటే అతని జీవితంలో ఆదికాండము 19వ అధ్యాయానికి వచ్చినప్పుడు లోపలికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? సొదొమ గొమొరా పట్టణానికి లోపలికి వెళ్ళిపోయాడు. చూడండి, ఈ యొక్క ఆకర్షణ మనల్ని అట్లనే లాగుతూ ఉంది. మనం ఫోన్ తీసుకుంటే జస్ట్ నేను చదవటానికి కోసం తీసాను అనుకుంటాం, ఏదో ఒక న్యూస్ వినటానికి కోసం తీసాను అనుకుంటాము. మెట్టుగా జస్ట్ నేను ఒక 5 నిమిషం మాత్రం చూసి పెట్టేస్తాను, నేను అంతగా చూడను. అలా మనము అనుకొని ఒక 5 నిమిషమే కదా అని అనుకుంటాము. తర్వాత ఫోన్ తీసిన తర్వాత సమయం ఎంత అవుతుంది మళ్ళీ అది దాన్ని పెట్టడానికి? కనీసం 1 గంట అయినా అయింది. అవుతుందా? కొందరికి వచ్చి ఆ యొక్క ఫోన్లో ఉన్న ఛార్జ్ అంతా పోయి అది ఏడుస్తుంది. ఫోన్ ఏడ్చినా కూడా చివరి వరకు కూడా బ్యాటరీ డౌన్ అయినా కూడా చూడటం మాత్రం డౌన్ అవ్వట్లే. నన్ను వదులురా, నువ్వు చూసి అలసిపోయావో ఏమో తెలియదు, కానీ నేను అలసిపోయాను నన్ను చూసి. ఇప్పుడు అది అలసిపోయింది, నన్ను వదిలన్నా కూడా వదలకుండా చివరి అది స్విచ్ ఆఫ్ అయ్యే వరకు వాడతారనమాట. సరే, అంటే టైం అంతా ఆకర్షణ అలా ఉంది అన్నమాట. అందువలన ఈ యొక్క వెలిచూపులు మనకి డేంజర్. అందాన్ని చూసి మోసపోకండి. భవిష్యత్తు ఒకవేళ యవనస్తులు ఎవరైనా ఉంటే దేన్ని చూసి మోసపోకూడదు? వెలిచూపులను బట్టి మోసపోకూడదు. కొందరు చదువును చూస్తారు, అందాన్ని చూస్తారు, రంగులు చూస్తారు, డబ్బులు చూస్తారు, పొలాలు ఉందా చూస్తారు, అన్నీ చూస్తారు. అయితే ఆ వ్యక్తి అలాంటి వాడా అని చూడటానికి తప్పిపోతున్నాడు. ఆ యొక్క వ్యక్తి పాపం క్షమింపబడిన వ్యక్తియా? ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నాడా? దేవుని భయం అతనిలో ఉందా? పెళ్లి సంబంధాలు ఇలా చూడరు అన్నమాట. వెలిచూపులను బట్టి వెళ్ళిపోతూ ఉంటారు.
తర్వాత సోదము దగ్గరికి వెళ్తారు. తర్వాత సొదొమ గొమొర లోపలికి వెళ్ళిపోతారు. ఇప్పుడు తర్వాత ఏమైందంటే సొదొమ గొమొర అక్కడ లోతుకి వచ్చి 2 కుమార్తెలు ఉన్నారు. ఈ యొక్క పట్టణము కాల్చబడడానికి ముందు, బూడిదగా మారటానికి ముందు అబ్రాహాము యొక్క ప్రార్థన వలన లోతు వచ్చి నీతిమంతుడు గనుక ఆ యొక్క నాశనం నుండి తప్పింపబడ్డాడు. అయితే లోతు తను మాత్రమే కాపాడుకోగలిగారు. 2 కుమార్తె అతనితో వచ్చారు. లోతు యొక్క భార్య ఉప్పు స్తంభమైంది. ఇరువురు పిల్లలు అతనితోనే వచ్చారు. లోతు యొక్క 2 కుమార్తెలు అతనితో వచ్చినప్పటికీ కూడా పిల్లలను గురించి మనం చదువుతున్నాము, పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానమని. అయితే పిల్లలు ఏమయ్యారంటే ఎంత హేయమైన సంతతి వారి ద్వారా వచ్చింది. ఇంకా చెప్పాలంటే తన యొక్క బహుమానాన్ని కూడా కోల్పోయాడని చెప్పవచ్చు. అందువలన ఈ యొక్క లోతు యొక్క జీవితంలో యెహోవా ఇచ్చి బహుమానాన్ని కోల్పోయాడు. అందువల్ల ఒకవేళ రక్షణ ఉన్నప్పటికీ కూడా మనకు రావాల్సిన బహుమానమును మనము కోల్పోయే వారముగా ఉంటాము. ఒకవేళ లోతు వలె మనము శరీర సంబంధికులుగా శరీరానుసారమైన మనసుకు మనము స్థలం ఇస్తే సరి. 3వ వ్యక్తిత్వము అబ్రాహాముని గురించి మనకి తెలుసు. అబ్రాహాము యొక్క విశ్వాసము, అబ్రాహాము యొక్క విధేయత ఇవన్నీ కూడా మనకి తెలుసు. అయితే మనము చదివిన లేఖన భాగంలో అబ్రాహాము ఒక బలిపీఠము కట్టినట్టుగా మనము చదువుతున్నాము. హెబ్రోనుకు వెళ్ళినట్టుగా మనము చదువుతున్నాము. అబ్రాహాము యొక్క జీవితంలో బలిపీఠం ఉంది. బలిపీఠం అంటే దానిలో ఒక బలి అర్పించాలి, అర్పణ ఉంది, సమర్పణ ఉంది అబ్రాహాము యొక్క జీవితంలో. అందువల్లనే అబ్రాహాము విశ్వాస చూపును బట్టి వెళుతున్నాడు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు. వెళ్ళే స్థలం ఎక్కడో ఎవరో అక్కడ ఉన్న మనుషులు ఎలా ఉంటారు ఏది తెలియదు. దేవుడు వెళ్ళమన్నారు, వెళ్ళాడు. దేవునికి మాటకు విధేయత చూపించాడు. కారణము అబ్రాహాము యొక్క జీవితంలో ఆ యొక్క బలిపీఠము, బలిని అర్పించే అర్పణ, సమర్పణ అబ్రాహాము యొక్క జీవితంలో ఉంటుంది. దేవుడు వెళ్ళమంటే వెళ్తాడు, లోబడ్డాడు, వెళ్ళాడు. సంపూర్ణ సమర్పణ, సంపూర్ణ విధేయత అబ్రాహాము యొక్క జీవితంలో. అది బలిపీఠము అదే మనకు బోధిస్తుంది. ఆ యొక్క బలి అన్నప్పుడు బలి అక్కడ సమర్పింపబడుతుంది. మన యొక్క జీవితంలో సమర్పణ ఎప్పుడో రక్షింపబడిన కొత్తలో ఒక సమర్పణ మనం దేవునికి సమర్పించుకున్నాము. అయితే మన జీవితంలో ఈ యొక్క బలిపీఠం ఎక్కడ ఉంది? ఎన్ని సంవత్సరంలో అయింది? ఎన్ని నెలలు గడిచింది? బలిపీఠము మన యొక్క జీవితంలో మనము కట్టుతూ ఉండేవారముగా ఉన్నామా? యెహోవా బలిపీఠము అక్కడ 1 రాజులు 18వ అధ్యాయంలో అది ఏమైందన్న తెలుగు మాట, ఎలైజా దినములో బలిపీఠం ఏమై ఉంది? తగలబడి ఉంది. ఏమై ఉంది? పడిపోయింది. అయితే తర్వాత ఏలియా ప్రవక్త ఆ యొక్క బలిపీఠాన్ని బాగు చేసి దానికి పేరు పెడుతున్నాడు అన్నమాట. ఒకవేళ ఆ యొక్క బలిపీఠము మన యొక్క జీవితంలో పడిపోయిన బలిపీఠముగా ఉంటుందో ఏమో. బలిపీఠాన్ని మనము కట్టాలి. అప్పుడే దేవునితో మనకి వచ్చి ఐక్యత. హెబ్రోన్ అంటే ఐక్యత అని అర్థము. మన యొక్క 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారము మన రక్షకుడు, మన తండ్రి యొక్క కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారితో మనకి ఐక్యతను దేవుడు అనుగ్రహించున్నాడు. సమర్పణ ఎక్కడ ఉందో అక్కడ దేవునితో సంబంధం ఉంది, కనెక్షన్, రిలేటివ్ ఉంది. అందువల్ల మన యొక్క జీవితంలో ఈ యొక్క సమర్పణ, అర్పణ కలిగిన వారమై చివరిగా ఒక మాట చదువుకుని మనం ముగిస్తున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మనకు బాగా పరీక్షమైన మాట, 1వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుటని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు ఇష్టమైనది. ప్రియులారా, ఇక్కడ మనము గమనిస్తున్నాము, మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. ఇదే జీవయాగము. మనము ఇప్పుడు అబ్రాహాము
ఒక గొర్రె పిల్లను లేదంటే మేక పిల్లను అక్కడ అర్పిస్తున్నాడు. మన యొక్క జీవితంలో మన యొక్క శరీరాన్ని, మన ప్రాణాత్మ దేహాన్ని సమర్పించాలి. మన జీవితంలో బలిపీఠం ఉంటుందా, పడిపోయి ఉందా, తగలబడి ఉందా, లేదంటే ఎన్నో సంవత్సరాలకి ముందు ఎన్నో నెలలకి ముందే ఒకవేళ మనము బలిపీఠము ఆ యొక్క సమర్పణ ఉండేది ఏమో. అయితే ఇప్పుడు మన యొక్క జీవితంలో ఈ యొక్క సమర్పణ కొనసాగుతుందా? ఇక్కడ ఏమంటున్నారంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఇలా మనల్ని సమర్పించాలంట, ఇలా మనల్ని అర్పించాలంట, పరిశుద్ధముగా, అలాగనే సజీవ యాగముగా. ఫ్రీలరా, ఇప్పుడు ఆ యొక్క బలులు ఎట్లా అంటే, బలి అన్నప్పుడు దానిలో ఏముంది? మరణం ఉంది. క్రీస్తు యొక్క మరణము మనలో క్రియ జరిగించాలంట. పాపం విషయమే మనము మరణించిన వరముగా, చనిపోయిన వరముగా ఉండాలి. నీతి విషయమే మనం బ్రతికి ఉండాలి, పాపం విషయమై చనిపోయి ఉండాలి. పాపానికి నాకు ఏ సంబంధము లేదు. అది సమర్పణ, అది సజీవ యాగము. ఇప్పుడు బలు అర్పించినప్పుడు ఏమవుతుందంటే జీవము పోతుంది, మరణము మనలో యేసు ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణము క్రియ చేయాలి. పాపం విషయమై చనిపోయి నీతి విషయమై బ్రతికిన వారముగా దేవునికి సుగంధమైన సువాసనగా మన యొక్క జీవితము ఉంటున్నదా? అందుకు ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, అలా మన యొక్క జీవితాన్ని సమర్పించుకోవటం అనేది చాలా కఠినమంట. అందుకే ఆయన ఏమన్నాడంట, ఒక దైవజనుడు చెప్పాడు ఈ మాట ముగించినప్పుడు. ఆయన ఏ మాట చెప్తున్నాడంటే, 12వ అధ్యాయము 1వ వచనములో కిందున్న భాగములో, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఎందుకు ఈ మాట వాడారంట? మీ వల్ల అది అయ్యే పని కాదు. మీరు మిమ్మల్ని సమర్పించుకోవటం మీ వల్ల అది జరగని పని. అందుకే దేవుని యొక్క వాత్సల్యత మీకు కావాలి. దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కృప, కనికరాన్ని బట్టి నేను బ్రతిమాలు కొనుచున్నాను. అది మీ వల్ల కాకపోయినా దేవుని దగ్గర నుండి కృప పొందుకోండి, దేవుని దగ్గర నుండి కనికరం పొందుకోండి. దేవుని యొక్క వాత్సల్యతను బట్టి అటువంటి పరిశుద్ధతను కాపాడుకోండి. సజీవుగా యాగముగా దేవునికి సంపూర్తిగా సమర్పించుకోండి. దేవుని యొక్క వాత్సల్యత మనకు అవసరము. నేను ఉంటానంటే, నేను ఇక మీదటి నుండి అంటే అప్పుడప్పుడు మనం తీర్మానం తీసుకుంటాం కదా. మన యొక్క తీర్మానం భక్తి ఎలా ఉందంట, ఉదయము గడ్డి చూసినప్పుడు ఎలా ఉంది, మంచు ఉదయం వచ్చి మనము ఆ సీజన్లో మంచు వచ్చి కనబడుతుంది. కొంచెం ఎండ వచ్చిన తర్వాత ఎండ పెరిగే కొలది ఆ మంచు అంతా ఏమవుతుంది, అది ఉన్న చోటు కూడా కనపడదు అన్నమాట. అంటే పొద్దున చూసినప్పుడు ఫుల్ తెల్లగా మంచు కనబడుతుంది. ఎండ వచ్చిన తర్వాత ఎండ పెరిగే కొలది ఏమవుతుంది, ఆ మంచు అంతా కనపడకుండా మాయమైపోతుంది. అలా ఉందంట మన భక్తి. మందిరంలో ఉన్నంత వరకు భక్తి, మందిరం నుండి బయటికి వచ్చిన తర్వాత ఎక్కడ పోయింది. అందువల్ల మందిరంలో చేసుకునే సమర్పణ కాదు, ఎప్పుడు మన యొక్క జీవితంలో ఈ యొక్క సమర్పణ ఉండాలంటే దేవుని యొక్క వాత్సల్యతను మనము కోరుకోవాలి. ప్రభు దగ్గర మనము సమర్పించుకోవాలంటే దేవుని యొక్క కృప మనకి అవసరమై ఉంటుంది. అందువలన ఈ యొక్క ముగ్గురు యొక్క వ్యక్తిత్వంలో మనము ఎక్కడ ఉన్నాము, ఎలా ఉన్నాము, మన యొక్క జీవితాన్ని దేవుని యొక్క వాక్యపు వెలుగులో పరిశీలన చేసి మీరు కూడా సంపూర్తిగా సమర్పించుకుంటూ ప్రభుతాన్ని నాకు మనందరికీ కూడా సహాయపడును గాక. దేవుడు తన మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. దయచేసి ఎవరు లేచి అటు తిరగొద్దు, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. ఇంతవరకు వాక్యం వింటూ వచ్చాం. సొదొమ గొమొర్రా ప్రజలు స్థితి ఏ రీతిగా ఉందో, వారు భయంకరమైన పాపములో ఉన్నారు, పాపం చేస్తూ వచ్చారు, చివరికి దేవుని ఉగ్రతకు గురయ్యారు. లోతు తన జీవితంలో దేవునికి విరోధముగా నడుచుకుని తన యొక్క ఏర్పాటు ప్రకారం ముందుకు సాగి తాను కూడా నష్టపోతూ వచ్చాడు. అబ్రహాం అయితే
దేవుని కొరకు ఎంతో సమర్పణ కలిగి దేవునికి విధేయుడిగా జీవిస్తూ ఎన్నో మంచి లక్షణాలను కలిగిన వాడుగా ఆశీర్వదించబడ్డాడు. మన జీవితంలో సొదొమ గొమొర్రా ప్రజల వలె మనం ఉండకూడదు, లోతు వలె మన జీవితం ఉండకూడదు. అబ్రహాం వలె మనం జీవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకో మనసులో. ప్రభువా, నా జీవితం అబ్రహాం వలె ఉన్నట్లుగా కృప చూపయ్యా, సహాయం చేయ్యా. అబ్రహాం జీవించినట్లే నీ కొరకు జీవించినట్లుగా కృప చూపు ప్రభువా అని ప్రతి ఒక్కరు మనసులో ప్రార్థన చేసుకునండి. ఎవరు మౌనంగా ఉండదు, మనసులో ప్రార్థన చేసుకునండి. సొదొమ గొమొర్రా పట్టణస్థుల వలె నేనుండక, లోతు వలె ఉండక, అబ్రహాం వలె ఉండేదాని కొరకే నాకు సహాయం చేయ ప్రభువా అని మనసులో ప్రార్థన చేసుకో. ప్రభు నీకు సహాయం చేస్తాడు. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అనేకులకు అబ్రహాం ఆశీర్వాదకరంగా చేయబడ్డట్లు నీవు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా చేయబడతావు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దైవ సేవకులు పాల్ మాథ్యూ అన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరం ప్రార్థనలో ఏకీభవిస్తాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ నమ్మకము గల పరలోకమందున్న మా తండ్రి, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన అద్వితీయ సత్యదేవ, మీ వందనాలు. ఈ ప్రాంతంలో ప్రేమించి నైనా ఈ రాత్రికాల సమయంలో సాక్ష్యంలోనూ మరి దాసుని జాన్సన్ బలపరిచి వాడుకున్నారు. తిరిగి వాక్య భాగం బట్టి స్తోత్రములు ప్రభు. అనుభవ బ్రదర్ని బలపరిచి మీరు అనుగ్రహించిన ఈ వాక్య ప్రత్యక్షత కొరకే వందనాలు. దయగలిగిన తండ్రి, అయినా లోతు సొదొమ గొమొర్రా పట్టణము ప్రస్తుత దినాలు తండ్రి, లోకమంతా కూడా లోతు దినాల్లో ఎలాగుండెను, మనుష్య కుమారుని రాకడ దినం అలాగే ఉండినట్లుగా ప్రస్తుతమునైనా సొదొమ గొమొర్రాలో నైనా సొదొమ మత్తు, నిర్విచారము, గర్వము, వ్యభిచారము, మోహము అలాంటి పరిస్థితులను బట్టి సొదొమ గొమొర్రా పట్టణము అగ్నిగంధకముల చేత కాల్చబడి బూడిదైపోయిన పరిస్థితి. దేవా, ఒక దినమున పాపాన్ని బట్టి లోకం మీద పంచభూతములు అగ్ని చేత లయం కాబోతున్నాయని మీ వాక్యములో పేతురు ప్రతిరోజు తెలియపరుచున్నారు. అయితే నాయన, ఏ ఒక్కరు నశించిపోవడం మీకు ఇష్టం లేదు, అందరూ రక్షణ పొందాలని నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపినారు. ఆయన మానవుల కొరకే బలిగా చేయబడుతూ వచ్చినారు. ఆయన పొందిన మరణము, రక్తం చిందించిన రక్తము ద్వారా మానవుకు రక్షణ, విమోచన కలుగుతుందని ఈ రాత్రి అందించబడిన ఈ వాక్య పరిచయం మీరు దీవించండి. దేవా, భయంకరమైన సొదొమ లాంటి పాపములోనైనా ఎంతోమంది యవనస్తులు, పెద్దవారు, చిన్నపిల్లలు సైతము ఆయన భయంకరమైన వ్యసనాలకు, అపవిత్రతకు, చెడుకు, ఆ అశ్లీలతకు, భయంకరమైన పాపానికి ఎడిట్ అయిపోతున్నారు. మత్తు పానీయములకు అనేకమైన సొదొమ గొమొర్రా లాంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. నాయన, దీనివలన భయంకరమైన శాపం ఉందని, ఒక దినమున దేవుని ఉగ్రత, నిత్య నరకముందని మీరు వాక్యం ద్వారా స్పష్టంగా తెలియపరిచి హెచ్చరించారు మీరు ప్రేమించి. అయితే నాయన, నీ ప్రేమను గుర్తించిన వారై మీ యొక్క బలియాగమును బట్టి నింద విశ్వాసం ఉంచి ఏ భయంకరమైన పాపంలో ఉన్నారు వాటన్ని నుంచి విడుదల పొందినట్లు అబ్రహాము ప్రార్థన ద్వారా నీతిమంతుడు అబ్రహాము లాంటి జీవితం దయచేయండి. లోతు కుటుంబం రక్షించబడినట్లుగా ఈ రాత్రి ఎవరైతే సాక్ష్యం విన్నారో, ఈ వాక్యం విన్నారో, ఈ వీధుల వారు, ఈ ప్రాంతంలో వారు నాయన దర్శించండి. దేవా, అనేకులు నాయన ఇది అశ్రద్ధ చేయక, నిర్లక్ష్య పెట్టక, దేవుని వాక్యమని, సత్యమైన వాక్యమని దేవా, ఈ మాటలందు వారు విశ్వాసం ఉంచి పరీక్షించి తమ జీవితాల్లో ఒక అద్భుతమైన తీర్మానంలోకి రావడానికి సహాయం చేయండి. పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవం కొరకే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రియుల కుటుంబంలోనైనా బ్రదర్ తిమోతి, బ్రదర్ సత్యవశిష్ట బట్టి వందనాలు. బిడ్డల కొరకే లాజర్, రాహుల్, మరి గౌతమ కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి, బలపరచు. మా అత్తమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, తల్లి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ఆరోగ్య విషయాలు మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు దీవించండి. దేవా, దేవుని దాసు దైవ సేవకులను, పరిశుద్ధులను అనేకులు చేర్చుకొని వారు కలిగి ఉన్న ప్రేమ ప్రయాసపడి స్తోత్రాలు. ఆయన బేతనే ప్రార్థన మందిరం సంగమం పరిశుద్ధులు, విదాసులు మల్లి భవన బిడ్డల సంఘము కుటుంబం పరిచర్య బట్టి వందనాలు. దేగా, శనివారము తిరిగి దినం ఆదివారం 2 దినాలు పరిచర్యంతో సహాయపడుతూ వచ్చినారు. ఈ పరిచర్య ముద్రించండి. చెన్నై ప్రాంతం వచ్చిన నాయన ప్రియ సహోదరులు, బ్రదర్స్ బట్టి వందనాలు. వారి ప్రయాస 2 దినములు మరి తుమ్మపూడి పరిసర ప్రాంతాల్లో సువార్త పరిచర్యలో రాత్రి తిరిగి ఈరోజు రాత్రి 2 మరి స్థలంలో ప్రత్యేక కూడికలుగా విదాసులు మీరు సాక్ష్యములను పరిచయలు వాడుకున్నందుకు కూడా స్తోత్రాలు.
చేరువచ్చిన నాయన చెన్నై వచ్చిన బ్రదర్స్ని పేరు పైన దీవించండి. తిరిగి వారు ఈ రాత్రి వారి ప్రయాణం తోడుగా ఉండండి. భవిష్యత్ దినాల్లో వారి ఆత్మీయంగా పరిచయలో మీ మహిమ కొరకు వాడుకునండి. వారి కుటుంబాలను, బిడ్డలను, వారు చేసే చేతి పనులు, వ్యవసాయం, వ్యాపారం, జాబ్స్లో మీ సన్నిధి వరకు తోడుగా ఉంచండి. దేవ, ఈ రాత్రి అందించబడి ఈ పరిచర్య బట్టి స్తుతిస్తూ ముద్రించమని వందన స్తోత్రములతో ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారి తీర్మానం బలపరచండి నాయన. దేవుని సంఘంలో చేర్చి నిత్య జీవానికి వారసులుగా చేయమని, పరిచయం ముద్రించమని, మీరే మహిమ పొందమని. అలాగే దేవుని బిడ్డలు ఎంతో ప్రయాసతో దేవుని పరిచర్యలో సహకరిస్తూ పాలు పొందిన వారందరినీ పేరు పైన దీవించి ప్రతిఫలం ఇచ్చి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడును త్వరలో రానై ఉన్న యేసు ప్రభు శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయముగా స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అలాగే కూర్చోనండి. ఈ సమయంలో పలహారం ఏర్పాటు చేయబడింది. దయచేసి ఎవరు లేవద్దు, కూర్చోనండి. పలహారం కొరకు మరి యేసుదాస్ అన్న ప్రార్థన చేస్తారు. అలా పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, నీ కార్యాలతో ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించినావు, మేలుతో నింపినావు తండ్రి. నీ స్తోత్రం చెల్లేసుకుంటున్నాం. ఎల్లలేని కార్యాలు, గొప్ప కార్యాలు కొయాతని ప్రతి కుటుంబాన్ని దర్శించి ఆదరించినట్లు ఈ కుటుంబ విషయంలో కూడా సహాయపడినందుకు స్తోత్రం చెల్లేసుకుంటున్నాం. తిమోతన్న సత్యవేదక్కను ఇరువురిని ప్రేమించి ఆయా కుటుంబాన్ని, పిల్లలను ఆశీర్వదించినావు. నీకు స్తోత్రం చెల్లేసుకుంటున్నాం. నువ్వు చేసిన మేలుకై ఆయా విశ్వాసులను, దైవ సేవకులను ఆయా పిలుచుకొని ఆయా కృతజ్ఞతగా మీటింగ్ పెట్టుకొని నీ వాక్యాన్ని అందించుట కూడా సహాయపడినందుకు స్తోత్రం చెల్లేసుకుంటున్నాం. అయా తండ్రి, ఇన్న వాక్యాన్ని హృదయంలో ముద్రవేసి భద్రపరిచి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మార్చమని, ఆయా వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి, సిద్ధపరిచిన ఈ పలహారాన్ని ఆశీర్వాదకరంగా, దేవులకరంగా, ఆరోగ్యకరంగా మార్చమని, పుచ్చుకున్న వాళ్ళు, వడ్డించిన వాళ్ళని ఆశీర్వదించి ఆరోగ్యంతో, శక్తితో, బలంతో ఉంచి ఈ కుటుంబం చుట్టూ నీ కంచె, నీ కాపుదల, నీ పరిశుద్ధాత్మ శక్తి, ఆశీర్వాదం, ఆరోగ్యాలతో నింపి దీవించి ఆశీర్వదించమని నా ప్రభు, మా రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి మొరపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. నా రచన రండి, పాట పాడదాం. పాట సంఖ్య 446, కొత్త పుస్తకాల్లో 310. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. యేసు నీవే దయాసాగరం, యేసు నీవే దయాసాగరం, యేసే మహదాత, యేసే మహదాత, యేసే మహదాత, యేసే మహదాత. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం.
ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. భూమిపై నీవు జన్మించినావు, భూమిపై నీవు జన్మించినావు, సిలువపై మరణించావు యేసు, సిలువపై మరణించావు, సిలువపై మరణించావు యేసు, సిలువపై మరణించావు. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. మన పాపములను పరిహారింపన్, మన పాపములను పరిహారింపన్ యేసే బలియాయన్, సిలువలో యేసే బలియాయన్, యేసే బలియాయన్, సిలువలో యేసే బలియాయన్. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. ముక్తినిచ్చే యేసు నామం, శాంతినిచ్చే యేసు నామం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రార్థన అవ్వలేదు. చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుంటాము. దయచేసి అలాగే మీరు కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మరి ఒకసారి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభు, ఈ దినము ఈ రాత్రికాల సమయంలో ఈ గృహములో ఈ రీతిగా కూడికను కలిగి ఉండే దాని కొరకు మీరు ఎంతో సహాయపడుతూ వచ్చిన విధానం కొరకు స్తోత్రములు. ఈ కుటుంబం కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, తిమోతిని జ్ఞాపకం చేసుకునండి. తనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆత్మీయ జీవితంలో తను క్షేమాభివృద్ధి పొందుటకు సహాయం చేయండి. సత్యవతిని మీరు జ్ఞాపకం చేసుకొని తను మీరు బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందుటకు సహాయం చేయండి. లాజరు, రాహుల్, గౌతమ్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, రక్షణ దయచేయండి, చదువులో తగిన జ్ఞానాన్ని ప్రసాదించండి, మీ భద్రత వారికి దయచేయండి. అయ్యా, మార్తమ్మక్కను మీరు జ్ఞాపకం చేసుకొని తను మీరు బలపరచండి. అయ్యా, ఈ కుటుంబంలో ఈ ప్రియులందరి ఎడల మీరు ఇంతవరకు చూపుతూ వచ్చిన కనికరాన్ని బట్టి స్తోత్రములు. వారికి మీరు చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటిని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. వారిని మీరు ఇంతవరకు ఆదుకుంటూ వచ్చిన విధానం కొరకు స్తోత్రములు. వారికి మీరు ఆశ్రయముగా ఉంటూ వచ్చిన విధానం కొరకే మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదని నీ వాక్యన రాయబడిన మాట ప్రకారము ప్రభువా, ఈ కుటుంబంలో ఉన్న ప్రతి కొరతను తీర్చండి. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యం ఆశీర్వదించబడుగాక అని భక్తులు ప్రార్థిస్తూ వచ్చిన రీతిగా ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. అపవాది క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన నీ వాక్యన రాయబడిన మాట ప్రకారం దేవ, ఈ కుటుంబంలో అపవాది క్రియలన్నింటిని లయపరచండి. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకుని యెహోవా తన ప్రజల చుట్టూ ఉన్న నీ వాక్యన రాయబడిన మాట ప్రకారం ఈ కుటుంబానికి మీ భద్రత అనుగ్రహించండి. ఓ ప్రభువా, ఈ కుటుంబాన్ని మీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. ఈ కుటుంబంలో అందరూ రక్షణ పొంది యెహోషువ కుటుంబం వలె మిమ్మల్ని సేవిస్తూ మీ ద్వారా ఇంకా అత్యధికంగా దీవించబడినట్లుగా సహాయపడుతురండి. దేవా, ఈ ఇంటికి సమాధానమగునగాక నీ వాక్యన రాయబడిన మాట ప్రకారం ఈ కుటుంబంలో సమాధానం కలగచ్చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం.
ప్రభా వారి బంధువులు రక్త సంబంధులందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారందరికీ మీరు మేలు కలగచేయమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం తండ్రి. ప్రభా ఈ సమయంలో ఓ ప్రభువా తిరుపతమ్మ గోపాలరావు భార్గవ్ సిరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ధనలక్ష్మి చక్రపాణి కొరకు, యశ్వంత్ అన్వేషు నిఖిత్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వారిని దీవించండి, రక్షణ చేత అలంకరించి మేలు కలగచేయండి. అయా త్రివేణి రాము వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ దయచొప్పున గర్భఫలమును అనుగ్రహించండి. గోపిపై మీ కనికిరాను చూపించి చిన్నబిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇంకా బంధువులు రక్త సంబంధాలు ఎవరైతే ఉంటున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మేలు చేయండి. సియోను నుండి యెహోవాను ఆశ్రయించి వాక్యన రాయబడిన మాట ప్రకారం మీ ఆశీర్వాదం వారికి దయచేయను ఆయన. ఈ రాత్రి గృహంలో జరిగించబడుతూ వచ్చి నీ పరిచర్య అంతటిని మీరు ముద్రించండి. అయ్యా చెన్నై నుండి మా మధ్యకు వచ్చిన ప్రియులను బట్టి మీ స్తోత్రములు. అయ్యా వారిని మీరు బలపరచండి, ఇంకా మీ పరిచర్యలో బలమైన సాధనములుగా మీ మహిమ కొరకు వాడుకోనండి. ఈ రాత్రి వారి యొక్క ప్రయాణములో వారికి మీరు తోడుగా ఉండమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం తండ్రి. దేవా కరుణించండి. మీ దాసుడు పాలు మాథ్యూ అన్న బట్టి స్తోత్రములు, మీ దాసుని కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ దాసుని కూడా తీసుకువచ్చి పరిచయలు వాడుకున్న విధానం కొరకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. అలాగే ఏస్తాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఇంకా నాయన దయల తండ్రి స్థానిక సంఘము అయా బేతనియాకు చేరి వస్తున్న మీ ప్రజలందరిని బట్టి మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. అయా తండ్రి నిన్న దినం ఈ దినము కూడా మీ నామములు అల్పంగా స్వల్పంగా జరిగించబడుతూ వచ్చిన పరిచర్య అంతటిని మీరు ఫలింపులోకి తీసుకుండండి నాయన. ఓ ప్రభువా దయల తండ్రి ఈ పరిచర్య వ్యర్థం కాకుండా నాయన ఈ పరిచర్య ద్వారా కొందరిని రక్షణ మార్గంలోకి నడిపించబట్టకు, బేతనియాకు సమకూర్చబట్టకు సహాయపడుతురండి నాయన. ఈ 2 దినాల పరిచర్యల కొరకై అయా తండ్రి ఓ ప్రభు ఆయా రీతులుగా నాయన సమర్పించుకుని సహకరించి ప్రయాసపడుతూ వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రములు. వారందరికీ మీ దీవెనలు దయచేయండి నాయన. ఈ రాత్రి స్థలానికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రములు. అయా వారందరినీ దీవించండి నాయన. ఈ స్థలంలో ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారందరికీ మేలు కలగచేయండి. ఓ ప్రభువా దయగల తండ్రి యెహోవాను ఆశ్రయించి నిన్ను కాపాడుగాక నీ వాక్యన రాయబడిన మాట ప్రకారం మీ ఆశీర్వాదం, మీ కాపుదల చేరువచ్చిన ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం తండ్రి. దేవా మా ప్రార్థనలు మీరు అంగీకరించండి. దయగల తండ్రి 2 దినాలు అయ్యా జరిగించబడిన పరిచర్య అయ్యా మీరు ఫలింపులోకి తీసుకుని వచ్చి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నామని వందనములు స్తోత్రమును చెల్లించుకుంటూ దేవ మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. అయ్యా తన చిన్నపిల్లడు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు అందరినీ జ్ఞాపకం చేసుకునండి. ప్రతి కుటుంబంలో మీరు సమాధానం ఉంచండి. ప్రతి కుటుంబంలో నిజమైన సంతోషాన్ని కలగచేయండి. ప్రతి కుటుంబంలో అయ్యా సాతాను క్రియలు లయపరచండి. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని నీ వాక్యన రాయబడిన మాట ప్రకారం శత్రుకార్యాలన్నింటిని బంధించండి ప్రభువా. అయా తండ్రి ఓ ప్రభువా మీకు విరోధమైన ఆలోచనలు ప్రభువా ఎవరిలో లేకున్నట్లు మీరే కార్యం చేతండి. అందరికీ భద్రతనివ్వండి ప్రభువా. అందరికీ మీ కాపుదల దయచేతండి. మరి దినాల్లో ప్రభువా మరి ఇళ్ళ మీద రాళ్ళు వేస్తున్నారు. ఆ రాళ్ళు ఎవరు వేస్తున్నారో తెలియదు. మరి దీన్ని బట్టి కొంత కలవరం ఈ ప్రాంతంలో ఉంది నాయన. జ్ఞాపకం చేసుకుని కరుణించండి. ఈ ప్రాంతంలోని ప్రతి కుటుంబాన్ని మీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. మీ గాయపడిన హస్తపుణ్ణులను భద్రపరిచి క్షేమాన్ని విస్తరింపచేయమని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి అందరూ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సమాధాన ఆశీర్వాదం ఈ కుటుంబంలో వారికి చేరువచ్చిన వారికి దేవుని దాసులకు ఈ పరిచర్యకును ఇప్పుడును ప్రభు రాకడ పర్యంతమును సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో నడించేదం. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో.
చెప్పండి, జయమని ప్రభునేసు క్రీస్తు వారికే. ఇంతవరకు సహాయపడిన ప్రభునేసు క్రీస్తు వారికే. 2 దినాలు పరిచర్లు ప్రభు సహాయపడిన దాన్ని బట్టి యేసు క్రీస్తు ప్రభు వారికే. ఈ కుటుంబాన్ని దీవిస్తున్న ప్రభునేసు క్రీస్తు వారికే. ఇంతవరకు మనకు తోడుగా ఉన్న ప్రభునేసు క్రీస్తు వారికే. హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.